Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, వీడియోని చూస్తున్నారు కదా, సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది వచ్చేసి 6th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎల్ఐక్యూస్లో ఉండి లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. సిలబస్ వచ్చేసి ఇక్కడ చూడండి, అనలైటికల్ సాలిడ్ జామెట్రీ. ఈ సిలబస్ అనేది ఏ యూనివర్సిటీ వాళ్ళకున్నా నా ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్లు అప్లోడ్ చేస్తూ ఉంటాను. దెన్ ఇది శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాళ్ళకి ఈ సిలబసే ఉంది. యూనిట్ 1 ఫస్ట్ యూనిట్ ఏంటండి? స్పియర్. యూనిట్ పేరు ఏంటి? స్పియర్. ఇక్కడ చూడండి, స్టార్ మార్క్ వీటిని కంపల్సరీ నేర్చుకోండి. ఓకేనా, స్టార్ మార్క్ తర్వాత మిగతావి నేర్చుకోండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ టు ద స్పియర్ త్రూ ద పాయింట్స్. ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోమంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీట్ అయిన క్వశ్చన్, చూసుకోండి. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి, అబ్టైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ విచ్ పాసెస్ త్రూ ది సర్కిల్. ఓకేనా, అండ్ టచెస్ ద ప్లేన్. ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు అడిగాడు, అందుకే స్టార్ మార్క్ పెట్టాను నేను. ఫస్ట్ స్టార్ మార్క్ పెట్టినది చదువుకోండి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, అబ్టైన్ ది స్పియర్ హ్యావింగ్ ఇట్ ఈజ్ సెంటర్ ఆన్ ద లైన్ అండ్ పాసింగ్ త్రూ ది 2 పాయింట్స్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ స్టార్ మార్క్ క్వశ్చన్ చెప్తున్నాను నేను, చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 3 పాయింట్స్ ఇచ్చిండు అండ్ హ్యావింగ్ సెంటర్ ఆన్ ద ప్లేన్. ఈ 3 పాయింట్స్తో ఈక్వేషన్ అనుకోవాలి. మళ్ళీ సెంటర్ ఎక్కడ ఉంది? దీని సెంటర్ ఆన్ ద ప్లేన్ యొక్క సెంటర్ కనుక్కోవాలి మనం. 7th క్వశ్చన్ అండ్ ఇక్కడ చూడండి 8th క్వశ్చన్ చూడండి, షో దట్ 2 సర్కిల్స్. ఓకేనా, 2 సర్కిల్స్ ఇచ్చిండు. సర్కిల్ అంటే ఏంటంటే స్పియర్ను ప్లేన్, ఈ రెండు కలిపితేనే ఒక సర్కిల్ అవుతుంది. ఓకేనా, రెండు సర్కిల్ ఇచ్చిండు. లైస్ ఆన్ సేమ్ స్పియర్ అండ్ ఫైండ్ ఇట్స్ ఈక్వేషన్. ఈ 2 సర్కిల్స్ అనేవి సేమ్ స్పియర్ మీద లై అవుతూ ఉండేది అన్నట్టు, అంటే ఫైండ్ ఇట్స్ ఈక్వేషన్ ఉంటుంది. అండ్ 9th క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద లిమిటింగ్ పాయింట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో నుంచి కంపల్సరీ వస్తాయి. లాంగ్ రాకపోయినా షార్ట్లో చిన్న ప్రాబ్లం అన్న అడుగుతాడు. లిమిటింగ్ పాయింట్స్ ఆఫ్ ద కోయాక్సియల్ సిస్టమ్ డిఫైన్డ్ బై స్పియర్స్. ఓకేనా, 2 స్పియర్స్ ఇచ్చిండు. 10th క్వశ్చన్, ఫైండ్ ద లిమిటింగ్ పాయింట్స్ ఆఫ్ ద కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్స్. 11th క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద 2 స్పియర్స్ ఆఫ్ ద కోయాక్సియల్ సిస్టమ్ విచ్ టచెస్ ద ప్లేన్. ఇక్కడ చూసుకోండి. వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్. అండ్ వీటి ఆన్సర్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలనుకుంటే, ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఎంతమంది కామెంట్స్ చేస్తారో చూసి వీడియో చేయాలా వద్దా అనేది ఆలోచిస్తాను. ఓకేనా, యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీ నేర్చుకోండి. ఓకేనా, అండ్ నేను 6th సెమిస్టర్ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. 6th సెమిస్టర్ బీఎస్సీ 2023 పేపర్స్ అనేవి ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. ఓకేనా, అండ్ వీటి ఆన్సర్స్ లేదా ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి తప్పకుండా, నేను తప్పకుండా చేస్తాను. మీరు కామెంట్ చేసి మీకు రెస్పాన్స్ అవుతేనే నేను చేయాలా వద్దా అనేది ఆలోచిస్తానండి. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది కదా. ఓకే, 9th క్వశ్చన్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్. ఈ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అనేది క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుంది. సో దీన్ని ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ. యూనిట్ 3 సిలిండర్స్. యూనిట్ 3 నేమ్ ఏంటి? సిలిండర్స్. ఓకేనా, యూనిట్ 3లో స్టార్ మార్క్ అయినట్టు ఏం లేవండి. యూనిట్ 3లో అన్నీ చదవాల్సిందే, అన్నీ ప్రాక్టీస్ చేయాల్సిందే.
ఓకేనా. యూనిట్ 3 నుంచి ఏ క్వశ్చన్ వస్తుందో మనకు తెలియదండి ఎగ్జామ్లో. ఓకే, నేనైతే ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ నేను ఇక్కడ మీకు ఇచ్చాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మనకు ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ 2nd వీక్లో ఉంటాయి. ఓకేనా. మీకు అప్డేట్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను ఎప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఒకవేళ రిజల్ట్ రిలీజ్ అయినా లేదా నోటిఫికేషన్ వచ్చిన ఎగ్జామ్ టైం టేబుల్. ఓకే. యూనిట్ 4 ద కోనికాయిడ్, చాప్టర్ నేమ్ వచ్చేసి కోనికాయిడ్. ఓకే. యూనిట్ 4లో కూడా మనకు స్టార్ మార్క్ క్వశ్చన్లు ఇంపార్టెంట్ అండి ఏముండేయండి, అన్నీ చదవాల్సిందే. సో నేను రిపీట్ అయిన ఇంపార్టెంట్ మాత్రమే ఇచ్చాను. సో ఇవైతే చదువుకొని వెళ్ళండి, ఇవి మీకు కంపల్సరీ హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అర్థమైంది కదా నేను వీడియోలు చెప్పింది ఏంటండి. మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూసి నేను ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చేస్తాను తప్పకుండా. ఓకేనా. వీడియోని లైక్ చేయండి మర్చిపోకండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది కదండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. 14 క్వశ్చన్స్ ఉన్నాయి యూనిట్ 4లో. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.